ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ అవర్ ఛానల్. ఇప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ జాకెట్తో ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండాలి 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ ఎప్పుడు కూడా మనకి అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ అనేది ఈ విధంగా తీసుకొని మనం కరెక్ట్గా మార్కింగ్ అనేది చూసుకోవాలి. మనకి సైడ్ ఎడ్జెస్ అనేది స్ట్రైట్గా ఉందో లేదో చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ అనేది కట్ చేస్తున్నాను. మనకి ఏ సైజ్ అయినా సరే ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. మనం కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. నడుం భాగానికి బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, లేదా ఒక 1/2 ఇంచ్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ అనేది ఎప్పుడు కూడా మనం కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్ వచ్చి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లూజ్ తీసుకోవాలి. డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చుట్టూరు కూడా ఒక బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక బాక్స్ అయితే మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు డీప్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ని. అలాగే చంక భాగానికి పొడవు ఎంత అవుతుందో మార్కింగ్ చేసుకోవాలి కింద నడుం దగ్గర నుంచి. అలాగే ఇప్పుడు డీప్ తీసుకోవాలి. షోల్డర్స్ రెండు కూడా ఈక్వల్గా పెట్టుకోండి. కరెక్ట్గా బ్యాక్ పార్ట్ డాట్స్ డీప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. కరెక్ట్గా మిడిల్ చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఈక్వల్గా పెట్టుకొని. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోండి. అలాగే మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి డీప్ దగ్గర పట్టుకొని. మనకి షోల్డర్ జారిపోతుంది అనుకున్నట్లయితే డీప్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పట్టుకొని పైన లూజ్ అనేది కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ వెడల్పు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఈ మార్కింగ్స్ అన్నిటినీ స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకోవాలి. అలాగే ముందు మెడ భాగానికి తీసుకోండి. ఖర్చు కోసం ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకి లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర చంక భాగానికి. మన కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేయడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనకి టైం కూడా సేవ్ అవుతుంది. స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే చంక భాగంలో ఒక 1.5 ఇంచ్ అనేది తీసుకోండి లోతు తీసుకోవడానికి. ఇప్పుడు డీప్ అనేది నేను రౌండే కాబట్టి రౌండ్ మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకి చంక భాగం సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్తోనే. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కూడా ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకొని, ఒకవేళ మీకు ఇంకా ఎక్స్ట్రా పడుతుంది క్లాత్ అనుకున్నట్లయితే కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. క్రాస్ కటింగ్కి రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు బెల్ట్ జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ ఎలా వేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మనకి డాట్ పొడవును బట్టి వేసుకోవాలి డాట్స్ని.
ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. కింద నడుము భాగాన్ని ఒక 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు మనం పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా తీసుకోవాలి. స్ట్రైట్ తీసుకోవడం మనకి బ్లౌజ్ సరిపోదు, సాగదు, కాబట్టి మనం క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంతైతే పొడవు ఉందో ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని పొడవు మార్కింగ్ చేసుకోండి. ఎంతైతే పొడవు ఉందో కరెక్ట్గా ఆ పొడవుకి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని. ఇప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ మనం ఫ్రంట్ పార్ట్ కోసం. మనకి ఎక్కడైతే సరిపోతుందో చూసుకోండి. మెడభాగానికి ఎప్పుడు కూడా మనకి పైకే వస్తుంది మెడభాగం, కాబట్టి చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా క్రాస్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి రాకుండా చూసుకోవాలి. మెయిన్ మనకు ఓపెన్ సైడ్ కింద తక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే మనం కింద లోతు తీస్తాం కాబట్టి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మెడభాగం వచ్చి మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇది మెడభాగం చిన్నగానే ఉంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకసారి మెడభాగం ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతుందో లేదో. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెడభాగం చెక్ చేసుకోవాలి. మనకి ఇది కరెక్ట్గా సరిపోతుంది. మనకు ఒకవేళ క్లాత్ తక్కువైనా సరే ఓపెన్ సైడ్ మనం జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రౌండ్ తీసుకుంటూ మనం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి తీసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ నుంచి కరెక్ట్గా వేసుకోండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి మార్కింగ్ చేసుకొని లోతు తీసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకుంటూ నడుము భాగానికి కూడా తీసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ లైనింగ్ బ్లౌజ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. వాళ్ళు చూడలేని వాళ్ళు ఉంటే స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీసుకోవాలి. లోతు తీసుకోవడంలో ఉపయోగం ఏంటనేది మీకు చూపిస్తున్నాను. చంకబాంగులు ఎక్కువ మందికి చాలామంది ఫోల్డింగ్స్ అవి వస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. అలా రాకుండా ఉండాలంటే మనం లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కూడా సన్నగా తీసుకోవాలి.
డాట్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే మీరు డాట్స్ వేసుకోవాలి అనుకున్నట్లయితే మిడిల్ పాయింట్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. ఈ విధంగా నార్మల్గా ఉండే వాళ్ళకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. బాగా సన్నగా ఉండేవాళ్ళు, మనకు 4 డాట్స్ కావాలి అనుకునే వాళ్ళు 4th డాట్కి కట్ చేసుకోవాలి. మన షేప్ పర్ఫెక్ట్గా రావాలి సన్నగా ఉండే వాళ్ళకి అనుకున్నట్లయితే. ఇవి డాట్స్ని నార్మల్గా మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని డాట్స్ వేసుకోండి. అలాగే షేప్ బెల్ట్ దగ్గర కూడా సేమ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి డాట్ వెడల్పుని బట్టి. ఈ 2 డాట్స్కి మధ్యలో మనం గ్యాప్ అనేది 1.5 ఇంచ్ గ్యాప్ వదులుకోవాలి. 2 డాట్స్ నుంచి మిడిల్కి 3rd డాట్ వేసుకోవాలి. 4th డాట్ వేసుకున్న వాళ్ళు ఈ మూడింటికి మధ్యలో నుంచి వేసుకోవాలి. డాట్ మిడిల్లో మనం కొంచెం కట్ చేసుకున్నట్లయితే రెండో వైపు చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు రెండో వైపు మార్కింగ్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకొని పైన టచ్ చేసినట్లయితే రెండో వైపు చాలా ఈజీగా వేసుకోవచ్చు. సింపుల్ టిప్స్ అనేది మీకు క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఆ మార్కింగ్ పైన డ్రా చేసుకుంటే సరిపోతుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కూడా మార్కింగ్ చేసుకోండి. అలాగే షేప్ బెల్ట్ తీసుకోవాలి ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని. ముందు క్లాత్ని బట్టి 2 కట్ చేసుకోండి. ఇంకా క్లాత్ మిగిలింది అనుకున్నట్లయితే ఇంకొక 2 తీసుకోవచ్చు. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని పొడవు మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి క్లాత్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూ కట్ చేసుకోవాలి. మీకు ఇంకా డాట్స్ అర్థం కాలేదు అనుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ వీడియోలో ఉంటుంది. మీకు డాట్స్ ఒకవేళ క్లియర్గా కావాలి అనుకున్నట్లయితే ఇంకా డౌట్ ఉన్న వాళ్ళు స్టిచ్చింగ్ వీడియో చూడండి. అలాగే ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి. స్ట్రైట్ పీసెస్ ఉక్సులు పట్టికి ఒకటి, తాళ్ళు పట్టికి ఒకటి. క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి మెడపట్టీ కోసం. ఒక 1 ఇంచ్ వెడల్పుంటే సరిపోతుంది. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. నార్మల్గా బెల్ట్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదా బార్డర్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు బార్డర్ వేసుకోండి బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. నేను బార్డర్ అయితే వేయడం లేదు హ్యాండ్స్కి, కాబట్టి కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు కోసం 0.5 ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగం పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు కోసం 0.5 ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి 1.5 ఇంచ్ స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. అంటే చంక భాగం పొడవుకి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని 2 హ్యాండ్స్కి కూడా మనం అటాచ్ చేసుకోవాలి. అంటే 4 ఫోల్డింగ్స్లో తీసుకొని జాయింట్ చేసుకోండి. ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేస్తున్నాను. రైట్ సైడ్స్ 2 కూడా లోపలికి వేసుకొని మనం లోతు తీసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి లోతు అనేది. ఈ విధంగా లోతు తీసుకోవడం వల్ల మనకి చంక భాగాలు ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోతు భాగం ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.